అందరికీ నమస్తే. మున్సిపల్ ఎలక్షన్‌కి సంబంధించిన వార్త ఇది. మున్సిపల్ ఎలక్షన్స్ ఎప్పుడొస్తాయి అంటారు కదా! అంతా రేవంత్ రెడ్డి ప్రచార షెడ్యూలే వచ్చేసింది. అంటే రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు అనేది అర్థమైపోయింది ఒక ముఖ్యమంత్రి. ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు 9 జిల్లాల్లో బహిరంగ సభలు. సేమ్ సర్పంచ్ ఎలక్షన్స్ అప్పుడు ఎట్లా తిరిగినరో అట్లే తిరుగుతామని చెప్తున్నాడు ఆయన. అంటే ఫిబ్రవరి 3 నుంచి 9 వరకు ఆయన ప్రచారం ఉంటది అంటే ఆల్మోస్ట్ సెకండ్ వీక్ 15వ తారీఖు లోపల ఎలక్షన్ అయిపోతుంది. ఫిబ్రవరి 15వ తారీఖు లోపల మున్సిపల్ ఎలక్షన్ అయిపోతుంది. అది క్లారిటీకి వచ్చింది. ఫస్ట్ సభ ఫిబ్రవరి 3వ తేదీన మహబూబ్‌నగర్‌లో పెడతారంట రేవంత్ రెడ్డి. తొలి బహిరంగ సభ. అసలు గాంధీ భవన్‌లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ తర్వాత రేవంత్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడాడు. దాన్ని బట్టి వీళ్ళ భయం, వీళ్ళ వ్యవహారం మొత్తం క్లియర్‌గా అర్థమైపోయినాయి. అన్ని విషయాలు మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఒక్కసారి ఇట్లా కొట్టేస్తే అది 100 మందికి వార్త రీచ్ అవుతుంది. మన బలం కూడా పెరుగుతుంది. మీ సమస్య నేను ప్రస్తావిస్తా, నేనే మాట్లాడతా మీ గొంతుగా. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఏంటంటే ఓ బహిరంగ సభ ఒకటి కాదు 9 బహిరంగ సభలు. గాంధీ భవన్లో మీటింగు. ఆ మీటింగ్లో వీళ్ళు ఈ ఉపాధి హామీ పేరు మార్చిర్రు, దీనివల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. దాని పేరుతోన ఎలక్షన్స్ ప్రచారం అంట. దాని పేరుతోన చేసేది ఎలక్షన్స్ ప్రచారమే, కానీ ప్రచారం మాత్రం రేవంత్ రెడ్డి ప్రచారం మాత్రం దాని పేరు మీద. దాని 1,00,000 మంది జిల్లాకు 1,00,000 మంది రావాలని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు. ఒక్కొక్క జిల్లాకు 1,00,000 మంది అని. ఉపాధి హామీ పథకంలో పనిచేసే వాళ్ళు 1,00,000 మంది ఉంటారా? ఉంటే అంతమంది మొత్తానికి వచ్చేస్తారా వీళ్ళెంబడి అనేది రెండో పాయింట్. కాబట్టి అదంతా ఎలక్షన్ స్టంట్, ఎలక్షన్ ప్రచారం అనేది క్లియర్గా అర్థమైంది. అయితే ఏంది అంటే సర్పంచ్ ఎలక్షన్స్నే ప్రచారం చేసిండు, మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారం చేయరా అంటే అదే కదా. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ప్రచారం చేసింది కూడా ఆయనకు పాజిటివ్గా చెప్పుకుంటున్నాడు. నేను కార్యకర్తను కాబట్టి ప్రచారం చేస్తున్నాను. కానీ ఒక డిగ్నిటీ ఉంటుంది కదా, దానికి సరిపోయే వాళ్ళు చాలామంది ప్రచారం చేస్తారు. అంటే మీరు పరిపాలన కరెక్ట్గా ఉంటే మీరు తిరగాల్సిన అవసరం లేదు. కింద చేసేవాళ్ళు కింద వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కింద లీడర్లు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, మినిస్టర్లు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా నేనే ప్రచారం చేస్తానని చెప్తున్నాను క్లియర్గా. మున్సిపల్ ఎలక్షన్స్ కూడా నేను ప్రచారం చేస్తున్నాను. ఎందుకంటే పరిస్థితులు అసలే బాగాలేవు. ఊర్లలో తేలిపోయింది. ఆయన ఒక మాట అన్నాడు, బీజేపీకి 6% వచ్చినాయి, బీఆర్ఎస్కు 27% వచ్చినాయి, 26-27. ఇద్దరు కలిసి చేసిండ్రు, ఇద్దరికి 33% వచ్చినాయి, మిగతా 64% మనకే వచ్చినాయి. నిజంగా సర్పంచ్ ఎలక్షన్స్లో వాళ్ళకు వచ్చిన వాళ్ళు చెప్పే ఫిగర్స్ కరెక్ట్ అయితే మున్సిపల్ ఎలక్షన్స్లో సీఎం ప్రచారం అవసరం లేదు. ఏ సీఎం మున్సిపల్ ఎలక్షన్స్లో ప్రచారం చేయడు. సొంతంగా ఎప్పుడన్నా వాళ్ళ మున్సిపాలిటీలో ఏదైనా ఉప ఎన్నిక జరిగితే, ఆ మున్సిపల్కి సంబంధించిన ఉప ఎన్నిక జరిగితే కూడా సీఎం పోడు. మనం ఉమ్మడి రాష్ట్రాల నుంచి చూస్తున్నాం. ఎవరు పోరు. ఇప్పుడు మనకు ఏపీలో ఓ మున్సిపల్ ఎలక్షన్ జరిగింది పులివెందుల. జగన్ పోయిండ ప్రచారానికి, ప్రతిపక్ష నేత కూడా పోడు. కానీ రేవంత్ రెడ్డి పోతా అంటుండు. ఎందుకు పోతాడు? కేసీఆర్ పోయిండా? అంతకుముందు మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినాయి, కేసీఆర్ పోయిండా మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారానికి? పోలే. కానీ రేవంత్ రెడ్డి నేను 9 జిల్లాలో 9 బహిరంగ సభ, అదేదో డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఎలక్షన్ సభ అని చెప్పొచ్చు కదా. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ పోయినప్పుడేమో విజయోత్సవ సభలు అని చెప్పుకున్నాడు. ఇప్పుడేమో ఇక్కడ నిర్వహించే సభనేమో ఈ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చారు కాబట్టి దాని మీద సభ. అంటే డొంక తిరుగుడు ప్రచారం చెయ్యాలి, కానీ దానికోసం అని తెలియవద్దు. అదే భయం అంటారు, దాన్నే భయం అంటారు తెలుగులో. ఏంది భయం? సర్పంచ్ ఎలక్షన్స్లో రావాల్సిన రాలేదు. ఇంకొకటి ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళు మొదలే స్టార్ట్ చేసిండ్రు, మేము మున్సిపాలిటీస్కు మేనిఫెస్టో ఇస్తామంటారు వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చే అవకాశం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చే అవకాశం ఎందుకు ఉందంటే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. మాకు కనుక ఈ మేయర్ సీట్ అప్పగిస్తే, మేయర్ పలానా మున్సిపాలిటీకి మేయర్ కనుక అప్పగిస్తే మేము ఇక్కడ ఇవన్నీ చేయగలం, అవసరమైతే ఇక్కడ నుంచి మేము గవర్నమెంట్తో కొట్లాడి సాధించగలమని చెప్పుకునే అవకాశం దొరుకుతుంది. వాళ్ళు అంతకుముందు చేసినే చెప్పుకోవచ్చు, తర్వాత ఇప్పుడు ఏమేం చేయాలనో చెప్పుకోవచ్చు. ఈ 2 సంవత్సరాల్లో ఈ గవర్నమెంట్ ఫెయిల్ ఎక్కడైందో అది కూడా వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో ఇచ్చే పరిస్థితిలో లేదు. ఎందుకు లేదు అంటే కాంగ్రెస్ ఆల్రెడీ ఇచ్చిన మేనిఫెస్టోనే గోడ మీద ఎక్కింది. అందరిని దాచిపెట్టుకోండి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి అందరూ చెప్పారు కదా. 100 రోజులు మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాడు బట్టి విక్రమార్క. 100 రోజులు పోయి 700 రోజులు పోయింది, వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకున్నారు, ఏమీ కాలేదు దాంట్లోకి వెళ్ళి పనులు. ఇప్పుడు మళ్ళీ కనుక మేనిఫెస్టో చేస్తే మూతి మీద కొడతారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అంటే చాలు, వీళ్ళని గ్యారంటీ అంటే వీళ్ళని గ్యారంటీ కొడతారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది గ్రౌండ్లో.
ఇక సర్పంచ్ ఎలక్షన్స్నే అంతగానం చేసి ఎమ్మెల్యేలు దొంగతనంగా పోయి అందరిని గ్రూపులు కట్టి పైసలు వంచి చీరలు వంచి అన్నీ చేస్తేనే ఆడికాడికి వచ్చినాయి. ఇప్పుడు ఇది గుర్తు మీద జరిగే ఎలక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ రేవంత్ రెడ్డికి, చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్. అసలు జుబ్లీహిల్స్ ఓడిపోయింటే మాత్రం అదే చాలా ఇంపార్టెంట్ ఎలక్షన్ అవుతుండే. జుబ్లీహిల్స్ ఎలక్షన్ గెలవడము, తర్వాత అక్కడ వాళ్ళు ఓడిపోవడము, దాంతోన ఇక రెగ్యులరైజ్ అయింది బండి. కానీ మున్సిపల్ ఎలక్షన్స్తోనే ఆయన పతేరా అర్థమవుతుంది, ఆయన పనితనం ఏంది, ఆయన కథ ఏంది. ఆల్రెడీ బెదిరింపులు ఉంటాయి కదా, మేమే 3 సంవత్సరాలు గవర్నమెంట్. సర్పంచ్ ఎలక్షన్స్ని అంత బెదిరించారంటే మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా అంతకన్నా డబుల్ బెదిరింపులు ఉంటాయి. ఆల్రెడీ గాంధీభవన్లో ప్రసంగంలో మాట్లాడారు రేవంత్ రెడ్డి, మనం గెలిపించుకుంటే మన దగ్గరకు వచ్చి అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది, లేకపోతే వాళ్ళు మన దగ్గర రారు కదా, ప్రతిపక్షం వాళ్ళు గెలిస్తే రారు కదా, వీళ్ళు చెయ్యారనమాట. ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎంత ఇబ్బంది పెడుతున్నారు. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా వీళ్ళు ఏం చేస్తలేరు, అదొక పాయింట్. ఇప్పుడు మామనార్ ఎమ్మెల్యేనో ఎల్లారెడ్డి ఎమ్మెల్యేనో వీళ్ళు వాళ్ళు బయటపడ్డ కొంతమంది ఎమ్మెల్యేలు, బయటపడని చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ఏం డెవలప్మెంట్ అవుతుంది, ఏమీ డెవలప్మెంట్ అవుతలేదు. ఒకటే డెవలప్మెంట్ అవుతుంది, వాళ్ళ క్యాంప్ ఆఫీసులు ఆల్రెడీ కట్టిన క్యాంప్ ఆఫీసులకి 0 1 కోటి రూపాయల బిల్లు తీసుకుపోయి దానికి 20 లక్షలు మిలిచుకో, 30 లక్షలు మిలిచుకో, ఈ నెలకాడికి చాలు, ఇంతే. మామనార్ ఎమ్మెల్యేకి కూడా ఇచ్చారు పైసలు. మామనార్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆల్రెడీ కట్టిన క్యాంప్ ఆఫీస్కు రెనోవేషన్కి 1 కోటి చేంజ్ డబ్బులు ఇచ్చారు. అంతే, ఎమ్మెల్యేలకు అదే సంతృప్తి అనమాట. అంతేగాని వాళ్ళేమి గ్రౌండ్లో జనాలకు పనిచేసే అవకాశం లేదు ఎమ్మెల్యేలే. ఇంకా మున్సిపాలిటీస్ ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యేలు మున్సిపాలిటీ కార్పొరేటర్లు లేకపోతే మేయర్లు వాళ్ళు వేరే ఉండొచ్చు కాక, కానీ ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు కదా. చాలా మున్సిపాలిటీస్లో వాళ్ళ ఎమ్మెల్యేలే ఉన్నారు, వాళ్ళ మినిస్టర్లే ఉన్నారు. అప్పుడు జరిగిన అభివృద్ధి 3 సంవత్సరాలు చేస్తారా, చెయ్యరు. కానీ ఆ బెదిరింపులు అనమాట. ఏంటి ఈ బెదిరింపులు అంతా ఏంది? ఇంకో మాట నాయన, గెలిస్తేనే విలువ ఉంటుంది, గెలవపోతే విలువ ఉండదని. గెలవపోతే ఎవరు విలువ ఉండదో కానీ ఈయనకైతే విలువ ఉండదు గెలవపోతే. సర్పంచ్ ఎలక్షన్స్ ఏమో వితౌట్ పార్టీ గుర్తులు ఆడికి 1.25 లక్ష ఇబ్బందులు పెట్టి ఆడికాడికి వచ్చినాయి. మున్సిపల్ ఎలక్షన్స్లో పక్క లెక్క తెలుస్తుంది, ఎవరు గెలిచినారు, ఎవరు ఓడిపోయినారు, ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయి, ఏ కదా మొత్తం లెక్కలు ఉంటాయి, పత్రాలు ఉంటాయి. మీ ముందర జనం ఏం చెప్పకపోయినా ఓట్లేసాక వాళ్ళు ఎవరికి వెళ్ళినా వాళ్ళకే ఓట్లేస్తారు. బాధితులే కదా. కనీసం రైతు భరోసా లాంటిదో లేకపోతే రైతు భరోసా ఇచ్చారు కదా, ఒకసారి 2 సార్లు ఇచ్చారు రైతు భరోసా లాంటిది. కానీ పట్టణాల్లో ఉండే ఓటర్లకైతే రూపాయి బెనిఫిట్ లేదు ఈ గవర్నమెంట్ వల్ల. ఇంకా పైనంగా ఖర్చులు పెరిగిపోయినాయి, పైనంగా జాబులు లేకుండా పోయినాయి, నిరుద్యోగులు టౌన్లలోనే ఉంటారు, ఆల్రెడీ నిరుద్యోగుల జంగు స్టార్ట్ అయింది. ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఆల్రెడీ రివర్స్ మోడ్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా ఈ గవర్నమెంట్ ఏం చెయ్యదు, అయిపోయింది. ఈ 3 ఇయర్స్ కూడా పీఆర్సీ ఇయ్యరు, ఈ డిఎల్ ఇట్లే ఉంటాయి, రిటైర్మెంట్ అయిన వాళ్ళకు పైసలు లేవు, ఇది ఇంతే అని ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన వాళ్ళంతా ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు టౌన్లో ఉండేవాళ్ళు ఎవరికి అవ్వలకు తాతలకు ఎవరికి ₹1 వచ్చింది లేదు, పోయింది లేదు, అన్ని పాత పెన్షన్లే, పాత కథలే. సీఎంఆర్ఎఫ్ కూడా వస్తలేదు దరిద్రానికి. ఏంటంటే సీఎంఆర్ఎఫ్ 60,000 మ్యాక్సిమం, 60,000. 1,00,000 కన్నా పైన ఎంత బిల్ అయినా 60,000 సీఎంఆర్ఎఫ్. 1,00,000 లోపల పెడితే 50,000, 60,000 లోపల పెడితే 15,000, 30,000 లోపల పెడితే 6,000. బీజేపీ ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ఎస్ ప్రభాకర్ 36,000 సీఎంఆర్ఎఫ్ పెడితే ఎవరిదో వాళ్ళకి సంబంధించినది 6,000 వచ్చిందంట. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, 6,000 రూపీస్ వచ్చిందంట 36,000 పెడితే. అట్లాంటి గడ్డు పరిస్థితులు ఉన్నాయి. అందుకే రేవంత్ రెడ్డి వణుకుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. లేకపోతే ఆయన ప్రచారానికి దొంగ తిరుగు పేరుతో ప్రచారం, డైరెక్ట్ ప్రచారానికి దొంగ తిరుగు పేరుతో ప్రచారం చేస్తే కార్యక్రమాలు పెట్టుకోవడం ఎందుకు? మున్సిపల్ ఎలక్షన్స్లో ఓడిపోతే ఏమవుతుందో ఆయనకు బాగా తెలుసు, ఏం జరిగితే పరిణామాలు ఒక్కొక్కటి పాపాలు కౌంట్ అవుతూ ఉంటాయి కదా. కానీ మున్సిపాలిటీస్లో అయితే ఈ ప్రభుత్వం 100కు 100% ఫెయిల్ అయింది. కనీసం గ్రామీణ ప్రాంతాలన్నా ఇన్నో ఏదైనా వచ్చింది. నేను చెప్పినగా ఆ ఫ్రీ బస్ కూడా అక్కడనే ఎక్కువ యూజ్ అవుతుంటుంది. పట్టణ ప్రాంతాల్లో ఏముంటే పొద్దుగాలేసి పోతే ఎంతమంది ఉంటారు? తక్కువ మంది ఉంటారు. ఎనీవే మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయంట, కాసుకోండి, ఇంకా మీ ఇష్టం. ప్లీజ్ సబ్స్క్రైబ్.